కాసేపటికి వనితని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ముగ్గురు స్నేహితులు స్పృహ లేకుండా పడి ఉన్న వనితని చూసి తనని లేపడానికి ఎంతో ప్రయత్నించారు. వనిత, లే వనిత, ఏమైంది నీకు? లే. కానీ వనిత కళ్ళు తెరవకుండానే గాలిలో లేచింది. అది చూసి ముగ్గురు ఒక్కసారిగా భయపడిపోయారు. వనిత దేహంలో ఉన్న ప్రేతాత్మ ఒక్కసారిగా, రే, ఈ పిల్ల ఇక నా సొత్తు, దీన్నిక్కడే వదిలేసి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి నా భవంతి నుంచి అని కోపంగా అంది. ఈ హఠాత్ పరిణామానికి భయపడిపోయారు ఆ స్నేహితులు. రాహుల్ కాస్త ధైర్యం తెచ్చుకొని, ఏమైంది నీకు? ఎవరు నువ్వు? మా వనితను వదులు అన్నాడు. నా భవంతికి వచ్చి నన్నే ఎవరని అడుగుతావా? దీన్ని వదిలేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మొత్తం అందరినీ చంపి ఇక్కడే సమాధి చేసేస్తా అని గర్జించింది. నా ప్రాణం పోయినా సరే తను లేకుండా కొంచెం కలరం అన్నాడు తెగింపుగా. నువ్వెవరు మాకు తెలియదు, ప్లీజ్ నా వనితని వదిలిపెట్టు, మళ్ళీ ఇటువైపు రాము అంటూ వేడుకుంది సౌమ్య. మీరు మాటలతో వినరురా, చూడండి మిమ్మల్ని ఏం చేస్తానో అంటూ కోపంగా వారి మీదకు వెళ్ళబోయింది. అదొక్కడ నేను ఉండలో వాళ్ళు నువ్వు ఏమీ చెయ్యలేవు, మర్యాదగా అమ్మాయిని వదిలి వెళ్ళు అంటూ అడ్డుపడ్డాడు. అదే సమయానికి వీరిని వెతుక్కుంటూ తన అనుచరుడితో ఆ గదిలోకొచ్చిన బాబా, ఎవరు పడితే వారు నా భవంతిలోకి ఎందుకు వస్తున్నారు? ఎంత ధైర్యం ఉంటే నా ముందు నిలబడి నన్నే హెచ్చరిస్తావారా ముసలోడా? నిన్ను కూడా వీళ్ళతో పాటు చంపేస్తా అంటూ బాబా దగ్గరకు రాబోయింది. బాబా తన చేతిలో ఉన్న మంత్ర జలాన్ని తన మీద జల్లగానే ఆ ప్రేతాత్మ వనితని వదిలి బిగ్గరగా అరుచుకుంటూ అక్కడి నుంచి మాయమైపోయింది. వనిత వెంటనే స్పృహలోకి వచ్చి అప్పటి వరకు జరిగిన విషయం తెలుసుకుంది. ఇక్కడ నుంచి వెంటనే పదండి, ఆ మంత్రశక్తి కాసేపు మాత్రమే తనను ఆపగలదు. స్వామి, సమయాన్ని మీరు రాబట్టి సరిపోయింది, లేకపోతే వీళ్ళు ఏమయ్యేవారో తలుచుకుంటే భయంగా ఉంది. అసలు ఎవరో ఆత్మ మా వనిత ఎందుకు ఆహ్వానించింది? ఆ భవంతి నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి ఇక మా వనితకు ఏమి ప్రమాదం లేటే కదా. సమస్య పూర్తిగా తొలగిపోలేదు నాయన, కాసేపు మాత్రమే నేను తను ఆపగలిగాను. ఈ అమ్మవారి చెంత ఉన్నంత వరకే నీ స్నేహితురాలికి రక్షణ, లేకుంటే ఆ ప్రేతాత్మ తనను ప్రాణం తీసేదాకా వదిలిపెట్టను. నేను చెప్పేది అర్థం అవ్వాలి అంటే మీకు ఈ మహల్ చరిత్ర తెలియాలి. ఒకప్పుడు ఈ ప్రాంతం రాజా ధనుంజయ వర్మ అనే జమీందారి ఏలికలో ఉండే అతడి భార్య రాణి పద్మినీదేవి. అపూర్వ సౌందర్యం, జమీందారికి ఆమె అంటే చాలా ఇష్టం. కానీ ఆమెకు భగవంతుడు తల్లయ్యే భాగ్యాన్ని మాత్రం ఇవ్వలేదు. వారసుడి కోసం జమీందారు మరో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ద్వారా వారసుని పొందినా కూడా జమీందారు మాత్రం తన మొదటి భార్య రాణి పద్మినీదేవితోనే ఎక్కువగా ప్రేమగా ఉండేవాడు. ఆమెకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాడు. అయితే తన సౌందర్యవతి కావడం, జమీందారైన తన భర్త తన కనుసన్నలో ఉండడంతో పద్మినీదేవికి అహంకారం పెరిగిపోయింది. చిన్న రాణిని కానీ, ఆమె బంధువులు కానీ, జమీందారు తరపు బంధువులు కానీ ఎవరిని అసలు లెక్క చేసేది కాదు. ఆమె ప్రత్యేకంగా తన కోసం చేయించుకున్న అద్దం ముందు కూర్చుని తన అందాన్ని చూసి మురిసిపోవడం, అందరిపై అధికారం చెలాయించడం ఆమె రోజు చేసే పనులు. కానీ కొన్ని రోజులకి ఆమెకి అంతు చిక్కలు వ్యాధి సోకింది. నెమ్మదిగా తన రూపురేఖలను కోల్పోయింది. అందవిహీనంగా తయారైంది. తన అందం కోల్పోవడంతో ఆమె మనోవ్యధతో మంచం పట్టింది. ఇది ఒక అంటువ్యాధి అని వైద్యుడు చెప్పడంతో నెమ్మదిగా జమీందారు కూడా ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఆమెను ఆ భవంతి వ్యాకారం ఉన్న ఒక చీకటి గదిలో పడేశారు. రాణిగా ఒక వెలిగిన ఆమెని పట్టించుకునేవాడే లేకపోయారు. తాను ఇక కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాను అనుకున్న చివరి రోజుల్లో తనకు నమ్మకస్తులైన దాసి ద్వారా ఆమెకు తట్టుకోలేని ఒక నిజం తెలిసింది. ఆమెకి ఈ వ్యాధి సోకడానికి కారణం ఆమె అహంకారం వలన అవమానం పొందిన బంధువులు తన భర్తని చెప్పు చేతుల్లో పెట్టుకుని తనను హీనంగా చూస్తుంది అనే కోపంతో ఉన్న చిన్నరాణి అందరూ కలిసి
ఆమెను అంతమొందించాలి అనుకున్నారు. కానీ ఒక్కసారిగా తనను చంపేస్తే జమీందారు తమను చంపేస్తాడని భయపడి అందరూ కలిసి విషపూరితమైన మందులు ఆమె ఆహారంలో కలిపి మెల్లమెల్లగా ఆమె అందాన్ని కోల్పోయేలా చేశారు. అది ఒక అంటువ్యాధిని వైద్యుడితో అబద్ధం చెప్పించి జమీందారికి ఆమెను పూర్తిగా దూరం పెట్టేలా చేశారు. తనకు జరిగే అన్యాయం తెలుసుకుని కోపంతో ఊగిపోయింది. ఇక ఏ వైద్యుడు తనను బాగు చేయలేడు అని తెలుసుకుని రహస్యంగా ఒక తాంత్రికుడిని కలిసి విషయం తెలిపింది. ఆ మంత్రగాడి సహాయంతో దుష్ట శక్తులకు తన ఆత్మ బలిదానం చేసుకుని ప్రేతాత్మగా మారింది. తన జీవితాన్ని నాశనం చేసిన అందరినీ, తన సౌందర్యాన్ని మాత్రమే ప్రేమించిన జమీందారుతో సహా అందరినీ దారుణంగా చంపేసింది. అంతేకాదు, జమీందారు అతని రక్త సంబంధీకులను కూడా ఎవరిని బ్రతకనివ్వని శపథం చేసింది. తనకు అప్పటి వరకు సహాయం చేసి ఆ నెపంతో తనను అదుపు చేసి తన ద్వారా జమీందారు ఖజానాను మొత్తం పొలగొట్టాలి అని ప్రయత్నించిన ఆ మాంత్రికుడిని అంతం చేసే ప్రయత్నం చేసింది. అందుకే ఆ మాంత్రికుడు తన మంత్రశక్తులతో ఆమె ఎంతో ఇష్టపడే భవంతిలో బందీ చేశాడు. మిగిలిన జమీందారు వంశీయులు ఈ ప్రాంతం వదిలిపోతే కొందరు దేశమే వదిలిపోయారు. కానీ ఆమె ఇన్ని సంవత్సరాలైనా పగతో ఇంకా ఇదే భవంతిలో మిగిలి ఉన్న జమీందారు వంశీయుల కోసం ఎదురు చూస్తుంది అంటూ మహల్ చరిత్ర చెప్పాడు బాబా. ఇంతలో ఆ ప్రేతాత్మ వికృతమైన నవ్వు అక్కడ ప్రతిధ్వనించింది. ఆ మహల్ నుంచే తను అక్కడున్న వారందరినీ హెచ్చరించింది. ఏ ముసలోడా, నా శక్తి తెలియక ఆ పిల్లను అక్కడ దాచేస్తే తను బ్రతికిపోతుందనుకున్నావా? ఎన్నాళ్ళు దాస్తావు? రేపే అమావాస్య, మీ అందరికీ అదే చివరి రోజు.